హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహోల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే వ్యాలంటైన్స్ డే కోసం షాపింగ్ అంట. ఇది నా పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ ఇదే ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే కోసం స్పెషల్గా ఏదైనా కొంటాను అన్న మాట అయితే వచ్చిందనమాట. ఎప్పుడు వ్యాలంటైన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. స్పెషల్గా ఊరికే అలా ఎక్కడికైనా బయటికి డిన్నర్కి కుదిరినప్పుడు కుదిరిన సంవత్సరం 1-2 సార్లు వెళ్ళామేమో అంతే తప్ప వాలంటైన్స్ డేకి డిన్నర్కి ఎప్పుడైనా డిన్నర్కి కానీ లంచ్ మ్యాక్సిమం లంచే. అప్పుడు మేము కన్నూరుపాలెంలో ఉండేవాళ్ళం కదా, అక్కడి నుంచి నైట్ టైం ఎందుకులే అని చెప్పి ఎక్కువైతే లంచ్కే వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా. అంతేగాని స్పెషల్గా గిఫ్ట్లు పుచ్చుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవన్నమాట. ఇప్పుడైతే మరి ఏంటో తెలీదు, ఏదైనా డ్రెస్ కొంటాను అని అన్నారు. చూద్దాం మరి ఏం కొంటారో. ఇప్పుడైతే మనం లైఫ్ స్టైల్కి వెళ్ళి అక్కడ డ్రెస్సులు అయితే చూద్దాము. ఇప్పుడు అందుకోసమే నేను రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఈయన కోసము లైఫ్లో ఎప్పుడు జరగలేదు ఇలాగా. ఎందుకంటే పెళ్ళికి ముందు కూడా కనీసం ఒక్క చాక్లెట్ కూడా గిఫ్ట్గా ఇవ్వలేదు వ్యాలంటైన్స్ డేకి. ఇప్పుడు మాత్రం డ్రెస్ కొంటానన్నారు. ఎందుకంటే ఈయన అంత గిఫ్ట్ల విషయంలో అంత పర్టికులర్ ఏం కాదనమాట. ఎప్పుడైనా కొనాలనిపిస్తే ఏదైనా కొనడం అంతే తప్ప వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే వెడ్డింగ్ డే గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఫుల్ ఆపోజిట్. నాకైతే ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టము. అదే అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయాలి, లేకపోతే ఏదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎలా కాదు. ఇంట్లో అయినా సరే సింపుల్గా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. ఈయన దానికి పూర్తిగా ఆపోజిట్. అందుకే నేను ఆపోజిట్టా? అవును. అందుకే నేను ఇంకా కొన్ని అంటే నాకు ఎగ్జైట్మెంట్ ఉన్నా కానీ కొన్ని నేను తగ్గించేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈయనకి అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పుడైతే చూద్దాం. ఈ వ్యాలంటైన్స్ డే ఏదో అంటున్నారు కదా, మరి అంటే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని ఇది అది అని గొప్పలు చెప్పారు. మరి చూద్దాం. ఓకేనా? కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట. పాతవి తక్కువ ఉన్నాయి. పాతవి ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, వాటి మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి. మొన్నటి వరకు అయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్నాయంట. ఇప్పుడు అన్నీ న్యూ అరైవల్స్ వచ్చినాయి కాబట్టి డిస్కౌంట్స్ ఉన్నవి అయితే తక్కువ ఉన్నాయి. న్యూ అరైవల్స్కి డిస్కౌంట్ ఉండదు కదా, అన్నీ ఆల్రెడీ డిస్కౌంట్ ఏమీ లేకుండా ఉన్నాయన్నమాట. ఏవైతే ఓల్డ్ స్టాక్ ఉందో వాటి మీద కొద్ది వరకు 50% అలా డిస్కౌంట్ ఉంది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను కొన్ని ట్రై చేశాను, కానీ నేను ఇంకా అన్నీ తీసుకోలేం కదా. నేను ట్రై చేసిన వాటిల్లో అయితే నాకు ఆలియా కట్ కుర్తీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఆలియా కట్ కుర్తీ తీసుకుందాము అని ఫిక్స్ అయ్యే వెళ్ళాను. ఎలాగైనా సరే ఆలియా కట్ కుర్తీ తీసుకోవాలని సెంటర్లో చూసినప్పుడు కూడా అప్పుడు నాకు అంత నచ్చలేదు. నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చూశాను అనమాట. అప్పుడైతే నాకు ఇక్కడ బాగా నచ్చింది. అందుకే నేను ఆలియా కట్ కుర్తీ ఎలాగైనా తీసుకోవాలనుకున్నాను కదా, అందుకే ఆలియా కట్ కుర్తీనే తీసేసుకున్నాను అనమాట. నా డ్రెస్ అయితే కొద్దిగా లూజ్ ఉంది, అందుకే ఆల్టరేషన్కి ఇద్దాము అని అనుకున్నాం అనమాట. టైలర్ రావడానికి టైం పడుతుందన్నారని, ఒక పావు గంట టైం పడుతుందన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కిచెన్కి కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అని వచ్చామన్నమాట. ఇంతకుముందు అయితే కొన్ని తీసుకున్నాము, అవి బాగున్నాయి. స్టేమర్ ఒకటి, ఇంకా అలాగే కర్రీస్ చేసుకునేది స్టెయిన్లెస్ స్టీలు డిష్ ఒకటి, ఇలా కొన్ని తీసుకున్నాం అనమాట. అవన్నీ బాగున్నాయి. బౌల్స్ సెట్ ఇలా కొన్ని తీసుకున్నాము, అవన్నీ బాగున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో కావాల్సినవి అని చూడడానికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఆఫర్స్ ఏం లేవు, అన్నీ కొత్తగా వచ్చినవే బాగున్నాయి, కానీ మనకు అవసరం లేనివి తీసుకోలేం కదా. అందుకే ఇంకా ప్లేట్స్ అయితే తీసుకున్నాము. కొన్ని గిఫ్ట్స్ కావాలి, అవి కూడా చూద్దామని వచ్చాము, కానీ గిఫ్ట్స్ అయితే ఏం తీసుకోలేదు. హాయ్, షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశానో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఆలియా కట్ కుర్తీ, చూసారు కదా. కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. ఇంక అందుకే మొన్న వెళ్ళినప్పుడు అప్పుడు క్లోత్స్ షాపింగ్ అని వెళ్ళలేదు, అప్పుడు కూడా చూసాను, అప్పుడే నాకు బాగా నచ్చింది. సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను. లక్కీగా సేమ్ డ్రెస్ ఉందన్నమాట ఇప్పుడు కూడా. ఇదైతే మొత్తం చున్నీ ప్యాంట్ కూడా వచ్చినాయి అనమాట సెట్.
ప్యాంట్ ఇలా వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంటు. జస్ట్ ప్లెయిన్ వచ్చిందన్నమాట. డ్రెస్ అంతా డిజైన్ ఉంది కదా, బార్డర్లో మాత్రం డ్రెస్ కొన్న డిజైనే వచ్చింది. ఇంకా మిగిలిందంతా ప్లెయినే వచ్చింది. ఇంకా ఒక 2 షార్ట్ టాప్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నమాట. ఇంకొక టీ షర్టు, ఇదైతే నాకు బాగా నచ్చింది. పింగాణి ప్లేట్స్. ఇవన్నమాట ప్లేట్స్ అయితే. ఇవి 3 తీసుకున్నాము. ఓకే, బాగున్నాయి కదా. ఈరోజు నా షాపింగ్ బ్లాగ్ అయితే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నా వీడియో కనుక, నా డ్రెస్ కానీ మీకు నచ్చినట్టయితే, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా సరే నా వీడియో కానీ మీకు నిజంగా జెన్యూన్గా నచ్చి ఏదైనా నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోనైతే షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే కనుక నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే నా ఛానల్కి వ్యూస్ కూడా వస్తాయి, రీచ్ కూడా పెరుగుతుంది. సో అందుకని నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి అనమాట. దాన్ని నేను అధిగమించాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరము. మీకు జెన్యూన్గా నచ్చితే కనుక మీరు చూసి వదిలేయడమే కాకుండా నా వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంటే నేను కూడా చాలా వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోతూ ఉంటాను. దయచేసి మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు పర్సనల్గా చాలామంది చెప్తున్నారు బాగుంది, బాగా చేస్తున్నావు అని. కామెంట్ కూడా చేయండి ప్లీజ్. నేను అప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.